ఆంధ్రప్రదేశ్లో 2029లో మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలి అనే కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ హోంవర్క్ మొదలుపెట్టేశారు. నిజంగా రాజకీయ నాయకులు గెలుపే లక్ష్యంగా బతుకుతూ ఉంటారు. చంద్రబాబు అయినా, మోడీ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, పవన్ కళ్యాణ్ అయినా. మరి పవన్ కళ్యాణ్ చూడాలి, ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి. సో వీళ్ళు గెలుపు అనేది వీళ్ళ అంతిమ లక్ష్యం. వీళ్ళ కేసుల గురించో, వీళ్ళు సాధించే డబ్బు గురించో, వీళ్ళ అహంకారాన్ని ప్రూవ్ చేసుకోవడానికి, వీళ్ళ అధికారం చూపించుకోవడానికి. సో మొత్తానికి 2019లో అత్యంత దారుణంగా ఓడిపోయినప్పుడు చంద్రబాబు ఎట్లా అయితే మళ్ళీ గెలుపు కోసం హోంవర్క్ స్టార్ట్ చేశారో, అట్లాగే జగన్ కూడా ఇప్పుడు హోంవర్క్ స్టార్ట్ చేశారు. అయితే ఈ స్టార్ట్ చేసినటువంటి హోంవర్క్ వ్యవహారంలో మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఒక రకమైనటువంటి ట్రాప్ అప్పుడే సెట్ అవుతుంది చంద్రబాబు నాయుడికి. సరే, మనం ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. 2014లో నరేంద్ర మోడీ యొక్క సహకారంతో అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో వచ్చారు చంద్రబాబు. అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం, కాకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు కాబట్టి జనసేన ఇన్వాల్వ్మెంట్ లేదు, కేవలం మద్దతు ఇచ్చి ఊరుకున్నారు. పార్టీ అయితే పెట్టారు పవన్ కళ్యాణ్. సో అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. వచ్చిన తర్వాత 2017-18 ప్రాంతంలో చంద్రబాబు తిరగబడ్డారు నరేంద్ర మోడీ మీద. స్పెషల్ స్టేటస్ అంశం కానీ, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని మొదట ఒప్పుకుని, అదేం సంజీవిని కాదని మళ్ళీ తర్వాత తీసుకుందామని, ఇట్లా ఈ యూటర్న్ బాబు అనేటువంటి పేరు కూడా అప్పట్లో చంద్రబాబు బాగా రావడానికి కారణం ఇదే. సరైనటువంటి స్టాండ్ తీసుకోలేకపోయారు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా ప్రజల్లోకి వెళుతూ, ప్రత్యేక హోదాను తీసుకెళ్తూ, యువతకి తాను వస్తే కానీ అంతా బాగుపడదు అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయగలిగారు సక్సెస్ఫుల్గా. నిజం చెప్పారా, అబద్ధం చెప్పారా, తర్వాత అవి నెరవేర్చారా, తర్వాత సంగతి. ముందు అప్పుడు పరిస్థితి చెప్తున్నా. సో చేయగలిగారు. దాంతో కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన యొక్క పచ్చ మీడియా ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏమని, కేంద్రంలో కూడా మోడీ ఓడిపోతున్నారు, 2019లో గెలిచే ఛాన్సే లేదని, ఇవన్నీ బేస్ చేసుకుని నరేంద్ర మోడీ మీద తిరగబడ్డారు చంద్రబాబు. అప్పటికీ కేంద్రంలోని పెద్దలు మోడీ అనండి, ఇంకొకళ్ళనండి చెప్తూనే ఉన్నారు. ఒక రకమైనటువంటి ట్రాప్ వేస్తున్నాడు నీకు జగన్మోహన్ రెడ్డి. ఏపీ కావాల్సినవన్నీ మేము ఇస్తున్నాము, కానీ మీరు అపార్థం చేసుకుంటున్నారు, మీకు పరిస్థితులు అర్థం కావట్లేదు, ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం, ఎవరికి ఇవ్వలేము, సో మీకు కూడా ఇవ్వలేము, అర్థం చేసుకోండి, ఆ ట్రాప్లో మీరు పడద్దు, జగన్ ట్రాప్లో అని. కానీ చంద్రబాబు నాయుడు పడ్డారు. ప్రత్యేక హోదా సాధిస్తానని జగన్ చెప్పారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఎన్డీఏకి పెద్దగా సీట్లు మేము సాధించలేమని చేతులు ఎత్తేసారు. ఆ తర్వాత కూడా పోరాడినటువంటి పరిస్థితులు ఎక్కడా కనపడలే. దాని గురించి ప్రశ్నించడమో లేదు, సార్ని బతిమాడుకుంటున్నారు, అది కూడా లేదు. సరే, ఇప్పుడు అదే ట్రాప్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి స్పష్టంగా క్లియర్ కట్గా సెట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ ట్రాప్ కనుక వర్కౌట్ అయితే మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారం రావడం గ్యారంటీ. ట్రాప్ ఆల్రెడీ మొదలు పెట్టేశారు. నితీష్ కుమార్ కానీ మీరు కానీ నిలబడకపోతే ఎన్డీఏ అధికారంలోకి వచ్చేది కాదు కదా, మూడోసారి మోడీ ప్రధాని అయ్యేవారు కాదు కదా. కానీ అంత కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఓ పక్క ఎన్డీఏకి సరైనటువంటి మద్దతు లేదు, ఏపీలో కూడా ఊహించని సీట్లు మీకు వచ్చాయి 21. మరి ఈ ఎంపీలందరినీ మీకు ఇస్తాము, కానీ మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి డిమాండ్ మీరు ఎందుకు తీసుకురాలేదు అని జగన్మోహన్ రెడ్డి కొత్త ట్రాప్ వేయడం మొదలుపెట్టారు. ఇందులో కనుక మళ్ళీ చంద్రబాబు పడితే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తారు చాలా తేలిగ్గా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో ఇందులో పడతారా చంద్రబాబు, పడరా, అసలు ఏంటి కథ, నిజంగా ట్రాపేనా, జగన్మోహన్ రెడ్డి హానెస్ట్గానే చెప్తున్నారా? మరి ఇన్నాళ్ళు ఆల్రెడీ ఆయనకు కూడా రాజ్యసభలో ఉన్నాయిగా ఎంపీలు, దాని విషయంలో ఆయన ఎందుకు అట్లా మాట్లాడట్లేదు? రేపు పొద్దున్న బిల్స్ ఏమైనా పెడితే బీజేపీ వాటిని రిజెక్ట్ చేస్తుందా, వైసీపీ? ఇదంతా కూడా వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.